చిల్లీ పౌడర్ అన్ని రకాల వంటలకు పచ్చళ్లకు సరైన చిల్లీ పౌడర్. నో కలర్ నో కెమికల్స్. నమస్కారం, వెల్కమ్ టు ఐ డ్రీమ్. నేను మీ విజిత. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు లక్కరాజు నిర్మలమ్మ గారు, విశ్వనియమాల ప్రచారకురాలు. ఇప్పుడు వారితో మాట్లాడి మరిన్ని విషయాలు తెలుసుకుందాం. అమ్మ నమస్తే. నమస్తే అమ్మ, సాధారణంగా పెద్దవాళ్ళు కొన్ని సామెతలు చెప్తూ ఉంటారు కామన్గా మనకి ఇళ్ళల్లో. అంటే తినగా తినగా వేము తీయనుండు అని చెప్పి అంటుంటారు. అంటే మనం తినగా తినగా ఆ వేపాకు కూడా మనకు తీయనైపోతుంది అని చెప్పి. అంటే ఇది ఒక సామెతగా మాత్రమేనమ్మా? సంసార జీవితానికి వస్తే గనక ఏదైనా సరే ఆ అన్యోన్యత అనేది రోజు రోజుకి ఒకరినొకరు అర్థం చేసుకునే విధానం అదంతా కూడా ఇంకా బాగుండాలి. అంటే ఇంకా తీయగా మధురంగా ఉండాలి ఆ దాంపత్యం కానివ్వండి, ఆ అన్యోన్యత కానివ్వండి. కానీ అలా ఉండదమ్మా. పెద్దవాళ్ళే అంటారు మళ్ళీ, ఏంటి ఇంకా కొత్తగా పెళ్ళైన వాళ్ళలాగా ఇంకా పెళ్ళాన్ని అంటి పెట్టుకొని ఉంటున్నావు, పెళ్ళం కొంగు పట్టుకొని తిరుగుతున్నావు, ఇంకేమన్నా మీకు కొత్తగా పెళ్ళైంది అనుకుంటున్నారా? ఇలా మాట్లాడే విషయాలు కూడా వింటూ ఉంటాం. అంటే ఇలా చెప్తారు, అలా చెప్తారు. అసలు ఎలా అమ్మా, ఎలా తీసుకోవాలి దీని అంతటిని కూడా? నిన్న ఒక అమ్మాయి ఫోన్ చేసింది తల్లి. భార్యాభర్తలు ఇద్దరు చాలా గొడవ పడతాడంట. ఆయనకు వేరే అమ్మాయితో సంబంధం కుదిరిందట. అతను వేరే అమ్మాయిని వేరే ఊరిలో ఉన్నాడట. ఈమె ఏదో ఆ అమ్మాయి బంగారం షాప్ అట, ఈ అమ్మాయి ఏమో చిన్న ఫ్యాన్సీ స్టోర్ నడుపుతుందట. ఇద్దరు పిల్లలట, 10th ఇంటర్మీడియట్. వాళ్ళ అమ్మను కూడా కొడతాడట, ఈమెను కూడా కొడతాడట, పిల్లల్ని కూడా కొడతాడట. అన్ని విషయంలో ఇరిటేట్ అవుతాడట, కొడతాడట, పట్టు కొడతాడట, ఫటాఫటా మాట్లాడతాడట. ఆ అమ్మాయి నాకు ఫోన్ చేసి, మా సంసారం అన్యోన్యంగా ఉండడానికి మీ విశ్వనియమాల ద్వారా మీరు ఏదైనా రహస్యం చెప్పండి నాకు. పాపం. కానీ ఇంకొక అమ్మాయి ఇప్పుడే ఫోన్ చేసింది మౌలాలి నుంచి. ఆమెకు బ్రెయిన్లో బ్లడ్ క్లాట్ అయ్యి ఏదో ఇబ్బంది జరిగితే ఆపరేషన్ చేశారంట. ఇద్దరు పిల్లలట. అత్త తిడుతుందట, మామ తిడుతుందట, మొగుడు తిడుతాడట. పట్టున కడుపులో ఏదో ఆపరేషన్ అయ్యి ఇంటికి వస్తే ఒక్క తన్ను తనితే ఆ కుట్లు పట్టున తన్నగానే ఆ కుట్లు చిక్లి రక్తం గారిందట. అమ్మ, నా భర్త నాకు అన్యోన్యంగా ఉండాలి, నాకు నువ్వేదైనా ట్రిక్కు చెప్పు అన్నది. అంటే ఏవైతే రోజు రోజు భార్యాభర్తల మధ్య ఇలాంటి విభేదాలు జరుగుతున్నాయో దానికి ఆంతర్యం కూడా మనం ఆలోచించాలి కదా. ప్రతి భార్యాభర్తలు కలిసే ఉంటారు, మంచిగానే ఉంటారు. కొన్ని రోజుల తర్వాత ఇలాంటివేవో ఒకటి స్నేహాల ద్వారానో, ఫైనాన్షియల్ ద్వారానో, శారీరకమైన మార్పుల ద్వారానో, ఆస్తుల వ్యవహారంలోనూ, ఏమమ్మా మాట పట్టింపుల వల్లనో, అంటే శారీరకంగా మానసికంగా కానీ ఈ వైవాహిక జీవితంలో ఏవైనా ఇబ్బందులు వచ్చినప్పుడు ఇద్దరి మధ్యలో ఎందుకు ఫస్ట్ చూసినప్పుడు అన్యోన్యతగా కలిసి ఆవిడ నావాడే కదా అని ఆమె చులకనగా చూడడం, ఇది నా పెళ్ళామె, ఇక పెళ్లి చేసుకున్నాక ఎక్కడ పోతుంది, ఇది నన్ను విడిచి పోనే పోదని పూర్వకాలంలో ఉండేది. ఇప్పుడంటే విడిచిపెట్టిపోతుందని కొంచెం మగపిల్లలు భయపడుతున్నారు తల్లి. ఇప్పటి జనరేషన్ గురించి నేను కాదు, కానీ భార్య అన్నది ఇంకా నాకే కదా, నా మనిషి అంతే. స్త్రీ అనేది చాలా చులకన భావం ఉంది ప్రపంచంలో. స్త్రీ అనేదానికి తక్కువ భావన ఉన్నది. అంటే ప్రతోళ్ళు అత్తనొచ్చు, మామనొచ్చు, ఆడపిల్లనొచ్చు, ఇంటి పక్క ఆమెనొచ్చు, ఇంటి ముందర ఆమెనొచ్చు, నైట్ గౌన్ వేసుకున్నవా అనొచ్చు, మీ ఆయనతోటి వంట చేయిస్తున్నవా అనొచ్చు. అంటే స్త్రీని చులకనగా దబ్బున అనొచ్చు అనమాట. అంటే ఆడది అంటే పడేది అనమాట. ఏ మాట అన్నా పడవచ్చు. అంటే పడే ఓపిక లేకుంటే స్త్రీవి గదే భూదేవంతా ఓర్పు ఉండాలి, ఓర్పు అయితే ఉండాలంటున్నారు. మరి సాఫ్ట్వేర్ ఉద్యోగాలు చేసి వచ్చి, ఉద్యోగంతో అలసిపోయి వచ్చి, పిల్లల పెంపకంతో అలసిపోయి వచ్చి అనారోగ్యంతో ఉంటే ఎవడికి కష్టం? నీ మొగుడికే కదా కష్టం, మీ అత్తకే కదా కష్టం. అత్త వచ్చి ఏం చేయదు కదా, ఆ మొగుడే చూసుకోవాలి కదా. ఇప్పుడు అన్ని సింగిల్ ఫ్యామిలీస్ కదా. కాబట్టి ఏవైతే జరుగుతున్నాయో దానికి కారణం మూలాలు ఏంటో తెలుసా నాన్న? స్వాధిష్టాన చక్రము వీక్ అవ్వడము. ఇలాంటి ఇబ్బందులు భార్యాభర్తల మధ్యలో గొడవలు రావడము, ఈ ఆర్థికపరమైన ఇబ్బందులతో దూరం కావడము, శారీరకంగా ఇద్దరు దూరం కావడానికి మూల కారణం ఏమిటంటే స్వాధిష్టాన చక్రము. పెళ్ళైన కొత్తలో ఏంటంటే స్వాధిష్టాన చక్రం ఇద్దరికి ఈక్వల్గా ఉంటుంది. అప్పుడు కూడా ఏమైనా ఇబ్బందులు పెళ్ళి కాగానే స్టార్ట్ అయినాయి అంటే స్వాధిష్టాన చక్రంలో వాటర్ 72% మన బాడీలో ఉండాలి. ఆ వాటర్ ఉండటం లేదు. ఇప్పుడు వాటర్ డీహైడ్రేట్ అయిపోతుంది. ఎప్పుడైతే పురుషుడికి కానీ ఈ స్త్రీలు ఏం చేయంటే ఎమోషనల్గా చిన్న విషయాన్ని కూడా ఫీల్ అవుతాం. మనం ఎక్కువ ఫీల్ అవ్వడం మూలంగా డీహైడ్రేషన్ మనకు ఎక్కువ అవుతాం. వాటర్ క్వాంటిటీ తొందరగా మనకు, ఎందుకంటే వాతతత్వం అనేది పెరిగిపోతుంది కదా. అంటే వాడమ వేడి అంటారు దీన్ని. ఆ తత్వం ఎప్పుడైతే నీకు పెరిగిపోతుందో వాటర్ క్వాంటిటీ తగ్గిపోయినప్పుడే నీలో డిప్రెషన్ పెరుగుతుంది. వాటర్ సఫిషియెంట్గా తీసుకుంటే
ఈ విశ్వ నియమాలను అనుసరించి ఇద్దరిలో బ్యాలెన్స్డ్ మైండ్ ఉంటుంది. ఈ స్వాధిష్టాన చక్రం అనేది శుక్రకణాలు, అంటే పిల్లల్ని కనేది రిలేషన్షిప్స్. నీకు ఇంటి అత్తతో కానీ ఇంటి పక్క వాళ్ళతో కానీ బాస్తో కానీ గొడవలు జరుగుతున్నాయి ఒక స్త్రీకి అంటే ఆమెలో స్వాధిష్టాన చక్రం పనిచేయలేదని అర్థం. పురుషుడికి ఉద్యోగంలో ఇబ్బందులు కలుగుతున్నాయి, ఎవరితో అన్యోన్యత లేదు, సరిగ్గా మాట్లాడలేకపోతున్నాను, కమ్యూనికేషన్ చేయలేకపోతున్నాను, ఒక ఉద్యోగంలో స్థిరత్వంగా ఉండటలేకపోతున్నాను, సెక్స్ పరంగా నా భార్యను సుఖపెట్టలేకపోతున్నాను అంటే ఈ స్వాధిష్టాన చక్రం క్లోజ్ అయినట్టు అర్థం అన్నమాట. అందుకనే పూర్వీకులు అన్ని చక్రాలను యాక్టివేట్ చేసుకోవడానికి ఎన్నో చెప్పినారు. బమ్ అనే బీజాక్షరాన్ని జపించినట్టయితే కనుక, బమ్ అనే బీజాక్షరాన్ని జపించి సఫిషియంట్ వాటర్ తాగినట్టయితే, నీళ్లల్లో బాడీని చాలాసేపు ఉంచుకున్నట్టయితే కనుక మనలో ఏమవుతుందంటే అది అధికమవుతుంది. ఒక్కొక్కసారి స్త్రీకి వాతతత్వం పెరిగి కోరికలు పెరిగినప్పుడు పురుషుడు డౌన్గా ఉంటాడు, పురుషుడికి ఎక్కువ కోరికలు పెరిగినప్పుడు ఈమె డౌన్లో ఉంటుంది. అప్పుడే గొడవలు జరుగుతాయి నాన్న. అంటే ఒకరి పట్ల ఒకళ్ళు అన్యోన్యత నశించిపోతుంది. అంటే ప్రతి మనిషిలో స్త్రీతత్వము పురుషతత్వము రెండూ ఉంటాయి. స్త్రీలో పురుషతత్వం ఎక్కువైనప్పుడు పురుషునితో అన్యోన్యత ఉండలేదు. ఈ పురుషుడికి స్త్రీతత్వము తక్కువైపోయి పురుషతత్వం ఎక్కువైనప్పుడు ఆమె మీద డామినేషన్ ఎక్కువ చేస్తాడు. ఈ స్త్రీ జెండర్ అనేది తను ఈక్వల్ చేసుకోవాలి, పురుషతత్వాన్ని స్త్రీతత్వాన్ని తను ఈక్వల్ చేసుకోవాలి. అందుకనే యోగా మెడిటేషన్ చేయండి రా బాబు. భూమితో నీళ్లతో గాలితో ఆకాశంతో అందరితో అనుబంధం పెంచుకుంటే మనలో రిలేషన్షిప్స్ పెరిగి ఇలాంటి గొడవలు రావు. అంటే ఇంగిత జ్ఞానం మనలో వస్తుంది. అమ్మ కొన్నిసార్లు ఒక సైడ్ నుంచి బాగానే ఉంటారు, అంటే ఫర్ ఎగ్జాంపుల్ మగవారు బాగానే ఉన్నారు అనుకోండి అన్ని విషయాల్లో, ఆడవారు మాత్రం అంటే ఇంత ముందులాగా లేరు అని చెప్పి, నువ్వు ఇంత ముందులా లేవు, ఇంత ముందు చాలా బాగుండేటోడివి, అలా ఉండేటోడివి, ఇలా ఉండే, అంటే ఇప్పుడు నేను నీకు బోర్ కొట్టేశానా, లేకపోతే ఇంకేదైనా రిలేషన్ ఉందా, ఇలా ఈ రకంగా ఆలోచించే ఆడవాళ్ళు ఉంటారు. ఇది ఎట్లాంటి ఆడవాళ్ళు ఆలోచిస్తారు, మగవాళ్ళు కూడా ఆలోచిస్తారు నాన్న. ఎందుకు ఇది వెనకట్లాగా భార్య అయితే ఏమవుతుందంటే సైకలాజికల్గా స్త్రీకి ఏమవుతుందంటే ఈమె అలసిపోయి ఉంటుంది, అతను చెయ్యి వేయగానే ఈమె మానసికంగా టయర్డ్గా ఉంటుంది, అంటే ఒక రకమైన ఇచ్ఛ లేకుండా ఉంటుంది. అంటే స్త్రీత్వం తగ్గిపోయింది ఆమెలో. స్త్రీత్వం తగ్గిపోయినప్పుడు డిటాచ్మెంట్ పెరుగుతుంది నాన్న, కోరికలు కూడా తరిగిపోతాయి. అతనితోటే ప్రతి మాట చెప్పాలనుకోకుండా ఈమె స్వీయ నిర్ణయాలు తీసుకోవడం మొదలు పెడుతుంది. అతనితో అనుబంధంతో అబ్బా ఏదో ఒకటి కార్యక్రమమా, ఏదో వ్యవహారం, పాడుబెట్ట పిల్లలు పుట్టారు కదా, ఇంకా ఇవన్నీ కోరికలతో జీవించాలా, ఏదో మానసికంగా ఆమె ఎదుర్కొన్నటువంటి సమస్యల వల్ల శారీరక బలహీనత కావటం వల్ల మానసికంగా తను వీక్ అవుతుంది. వీక్ అయినప్పుడే ఇలాంటివన్నీ తయారవుతాయి. కాబట్టి ఈ ఆజ్ఞాచక్రం అనేది ఎప్పుడూ బ్యాలెన్స్డ్గా ఉండాలి అని అంటే ఫుడ్ తినాలని అన్నాన్ని పెట్టారు. మనం ఇవాళ అన్నాన్ని తగ్గించేసి రోటీలకు పిజ్జాలకి బర్గర్లకి అలవాటు పడ్డ తర్వాత నీ ఆజ్ఞాచక్రం అనేది అంటే మదర్ ఫీలింగ్ అనేది తగ్గిపోతుంది. పురుషుడికి కోరికలు అనేవి తగ్గిపోతున్నాయి. తగ్గిపోవడానికి పెరగడానికి మన ఆహార వ్యవహారాలే కారణం. ఆహార విహారంలో తేడాలు వస్తున్నాయి కాబట్టి గొడవలు జరుగుతున్నాయి. ముఖ్యమైన సూత్రం అదే. అంటే లోపం ఆహారంలోనే ఉందంట. ఆహారంలోనే, ఆలోచనలో లోపం లేదంటారా? ఆహారం ఏదేస్తామో అవే ఆలోచనలు వస్తాయి మేడం గారు. లోపల నువ్వు బీజం వేసింది ఆహారం అయితే మంచి ఆలోచనలే వస్తాయి. నువ్వు వేసింది మటన్ చికెన్ అయితే చికెన్ ఆలోచనలే వస్తాయి. నువ్వు వేసింది హోటల్లో అమ్మ పెట్టిన భోజనంతో మంచి ప్రేమ అనేది వస్తుంది. హోటల్లో తినేస్తే నాకు డబ్బులు ఎక్కడొస్తాయి అనే ఆలోచన వస్తుంది. ఆహారం వల్లనే విహారము, మాటలు వస్తాయి. మనం తినే ఆహారంలో లోపాలను సరిదిద్దుకుంటే మనం అన్యోన్యంగా ఉంటాం, అందరితో ఉంటాం. ఒక కుటుంబంలోనే కాదు, సమాజంలో అందరితో కూడా బాగుంటాం. కాబట్టి మనం తినే ఆహారము విహారము అన్నీ కూడా మన ఆలోచన విధానంలో మార్పు రావాలి అంటే విశ్వంతో అటాచ్మెంట్ ఉండాలి. అదే సీక్రెట్. అమ్మ మనం ఏ పూజ చేసినా కూడా ఖచ్చితంగా అక్షతలు లేనిది పూజ అనేది పూర్తి అవ్వదనే చెప్పాలి. కానీ ఈ అక్షతల్లో కూడా చాలామంది అది మరి ప్రాంతీయ ఆచారమా లేకపోతే ఎవరికి నచ్చినట్టుగా వాళ్ళు చేసుకుంటున్నారో తెలియదు, కానీ కొంతమంది కుంకుమతోటే అక్షతలు కలపాలి, కొన్ని వాటర్ తడి చేసి కుంకుమతో కలపాలి అంటారు. కొంతమంది లేదు వాటర్ వద్దు ఆయిల్ వేసి కొంచెం కుంకుమ వేసి కలపాలంటారు. కొంతమంది కుంకుమ అక్షతలు వాడకూడదు పసుపు అక్షతలు వాడాలి అంటారు. కొంతమంది కుంకుమ పసుపు కలిపి కలుపుతారు. అసలు రకరకాలుగా చేస్తున్నారమ్మా.
మొత్తానికైతే అసలు అక్షతలు ఎలా కలపాలి అనేది ఒక పెద్ద సందేహంగా మారిపోయింది ఈ మధ్యకాలంలో. ఎలా అమ్మా అసలు ఈ అక్షతలు కలిపే విధానం ఎలా ఉండాలి, అక్షతలతో పూజ చేసే విధానం ఏ రకంగా ఉండాలో తెలియజేయండి. తప్పకుండా నాన్న, ఇది ఇప్పుడు జనరేషన్కి నిజంగా క్వశ్చన్. ఎందుకంటే పూజా విధానం, పూజ చేయమన్నారు, అక్షింతలు అనేవి ఎందుకేస్తాం, దాని ఆంతర్యం ఏంటి, 2 దీపాలు పెడతాం, 2 దీపాల ఆంతర్యం ఏమిటి ఏమ్మా, అందులో నూనె పోస్తాం, నూనె ఆంతర్యం ఏమిటి, ఒక ఆయనేమో ఇంకో ఆయిల్ ఏమంటాడు, ఒక ఆయన కొబ్బరి నూనె ఏమంటాడు, ఇంకో అంతే. సమాజంలో ఎంతో నమ్మకాలు, విశ్వాసాలు, ఒక్కొక్క ఊర్లలో, ఒక్కొక్క దేశంలో, ఒక్కొక్క ప్రాంతంలో వాళ్ళ నమ్మకాలు, విశ్వాసాలతో ఈ పూజలు జరుగుతాయి నాన్న. దానివల్ల సార్వజనీనికమైన సత్యం మాత్రమే నేను ఇప్పుడు చెప్పబోతున్నా. అది అందరికీ వర్తిస్తుందో వర్తించదో తెలియదు, కానీ అందులో ఉన్న రహస్యాలను మాత్రం నేను ఓపెన్గా చెప్తాను. అయితే ఏంటంటే, బియ్యము అనేది వైట్ అంటే చంద్రుడికి సంబంధించింది, అది మన ఆజ్ఞాచక్రానికి సంబంధించింది. తెల్లది అంటేనే అమ్మ అని అర్థం, అంటే తల్లి, చల్లని చూపులతో ఉండేది తల్లి. ఈ విశ్వం మొత్తంలో అన్నం పరబ్రహ్మ స్వరూపం అన్నారు. అంటే ఏంది, ఆ బియ్యానికి ఒక వైబ్రేషన్ ఎక్కువ ఉంటుంది, అందుకే శివుడి పూజ చేసినప్పుడు, శివుడికి అభిషేకం చేసినప్పుడు ఉట్టి వైట్ బియ్యమే వేయిస్తారు శివుడి మీద, ఉట్టి తెల్లటి అక్షింతలే వేయిస్తారు శివ రుద్రాభిషేకం చేసినప్పుడు. తర్వాత అక్షింతలు వేస్తారు, తర్వాత చేసేటప్పుడు మాత్రం తెల్లటి అక్షింతలు మాత్రమే, ఉట్టి బియ్యం మాత్రమే వేస్తారు. ఆయన చంద్రుడికి సంబంధించింది. శివుడి దాంట్లో ఒక చంద్రుడు ఉంటాడు కదా, ఆ చంద్రుడి గురించి. అమ్మవారు కూడా చంద్రుడు ఉంటాడు, అంటే మన శరీరంలో కూడా చంద్రకాంతిని చూపించాను మీకు ఒకరోజు. అట్లాగే ఇక్కడ ఉండే మన ఆజ్ఞాచక్రం అనేది చంద్రుడికి సంబంధించింది. అందుకని ఏం చేస్తారంటే దానికి ప్రతీకగా అక్షింతలు వాడతారు, తల్లికి గుర్తుగా అని అర్థం అనమాట. అయితే ఏంటిది, పసుపు కుంకుమ అనేవి మనకు 2 ఉన్నాయి. పసుపు అనేది పురుషుడిని సూచిస్తుంది, కుంకుమ అనేది స్త్రీని సూచిస్తుంది. ఈ విశ్వం మొత్తం పార్వతులతో నిండి ఉంది, అంటే స్త్రీ శక్తి, పురుష శక్తి. అదే మా విశ్వ నియమాల్లో 12వది జెండర్, ది లా ఆఫ్ జెండర్. అయితే ఏంటి, ఈ విశ్వం మొత్తం స్త్రీ పురుష శక్తితో ఉంది. మన దాంట్లో కూడా సగం పురుషుడు ఉంటాడు, పురుషుడు ఇది ప్లస్, ఇది మైనస్. ప్లస్ అనేది పురుషుడు, మైనస్ అనేది ఇక్కడ సూర్యనాడి, ఇది చంద్రనాడి. కాబట్టి పసుపు కుంకుమ ఎందుకంటే బ్యాలెన్స్ చేస్తారు. ఇందులో ఒక నిగూఢ రహస్యాన్ని కూడా నేను చెప్తాను. ఎప్పుడైతే లలితా పారాయణం విపరీతంగా చదువుతూ అమ్మవారిని జపిస్తూ పోతుంటారో స్త్రీలు, భర్తతో విపరీతమైన గొడవలు జరుగుతాయి. ఎందుకు, ఆమెలో స్త్రీ శక్తి అధికంగా వస్తుంది. ఎప్పుడైతే స్త్రీ శక్తి అధికంగా వస్తుందో పురుషుడు డౌన్ అయిపోతాడు వాళ్ళ ఇంట్లో. హస్బెండ్ అండ్ వైఫ్ మధ్య గొడవలు జరుగుతాయి. కాబట్టి ఎవరైతే లలితా పారాయణం చేస్తారో ఎక్కువ శివార్చనలు కూడా ఖచ్చితంగా చేయాలి. అందుకే చూడు, విష్ణు పూజలు చేసినప్పుడు, విష్ణు సహస్రనామ చదివినప్పుడు లక్ష్మీ చదవమ్మా మర్చిపోతావేమో అని అంటారు. అంటే ఈ విశ్వం మొత్తం స్త్రీ పురుష శక్తితో ఉంది, మనలో కూడా స్త్రీ పురుష శక్తి ఉంది. మనం ఏ దేవుణ్ణి ఎక్కువగా కొలుస్తున్నామో ఆ శక్తి మనలో విజృంభిస్తుంది. మనం లలితా పారాయణం ఎక్కువ చదవడం మూలంగా మనలో స్త్రీ శక్తి అధిగమిస్తుంది. స్త్రీ శక్తి ఎప్పుడైతే అధిగమిస్తుందో పురుషుడు డౌన్ అయిపోతాడు, అబ్బెబ్బెబ్బెబ్బే అంటుకుంటున్నాడు, గొడవలు జరుగుతాయి. ఈమె తాటికి అతను తట్టుకోలేడు అని అర్థం. అంటే 2 బ్యాలెన్స్డ్గా ఉండాలి. బ్యాలెన్స్డ్గా చేయడానికే అక్షితలు వాడతాం. అక్షితల్లో పురుషుడు అంటే పురుష దేవుళ్ళకి, ఎవరికి వినాయకుడికి పూజ చేసినా, శివుడికి పూజ చేసినా, లక్ష్మీనారాయణుడికి పూజ చేసినా, లక్ష్మీనారాయణ వ్రతాలు, వరలక్ష్మి పూజ కాదు, సత్యనారాయణ వ్రతం చేసినా పసుపు కలుపుతాం. ఓన్లీ పసుపు అంటే పురుష దేవుళ్ళకు పూజ చేసినప్పుడు పసుపు కలుపుతాం, స్త్రీ దేవతలకు పూజ చేసినప్పుడు కుంకుమ కలుపుతాం. అది శాస్త్రం. అయితే స్త్రీ పురుష శక్తి 2 సమానం చేయాలనుకునే కొన్ని ఊర్లలో విశ్వాసాలు ఉంటాయి. అప్పుడు పసుపు కుంకుమ 2 కలిపి వాడతారు. నూనెను వాడమని కొందరు, నీళ్ళని వాడమని కొందరు చెప్తారు. నీరు అనేది మన స్వాధిష్టాన చక్రం. నీటితో కలిపినా ఒకటే ఫలితం ఉంటుంది, అంటే అందరితో అన్యోన్యతాభావాన్ని పెరుగుతుంది నీరు కలిపితే. లేదు నువ్వులు కలిపితే మూలాధార శక్తి మనకు యాక్టివేట్ అవుతుంది. నూనె కలిపితే నువ్వుల నూనెతో దీపం పెడతాము. నువ్వుల నూనెతో కూడా అక్షింతలు కలపండి అంటుంటారు కదా. నువ్వుల నూనెతో వేసి కలిపినప్పుడు, అందుకే చూడు పెళ్లిళ్ళల్లో తలంబ్రాలు ఒకళ్ళ మీద ఒకళ్ళు పోసుకుంటారు, అంటే స్త్రీ పురుష శక్తిని ఈక్వల్ చేయడానికే తలంబ్రాలు.
అక్కడ పసుపు అక్షతలే కదమ్మా పసుపు అక్షింతలే అవును. అంటే పురుషత్వాన్ని పెంచుతారు Domination. ఎక్కువ కూడా కూర్చొని పెడతారు కదా ఇక్కడ డామినేషన్ కుర్చీలో కూడా ఎక్కువ మామూలుగానే హైట్ ఎక్కువ ఉంటాడు మగాళ్ళు, అయినా సరే పెద్ద పీట మీద కూర్చొని పెట్టి ఆయన మీద అక్షింతలు వేయమంటారు. అవును. అప్పుడు తర్వాత అప్పుడు దానికి ముందే కొంచెం ఈక్వల్ గా సీట్లు వేస్తారు, ఇప్పుడు ఈ మధ్య వేస్తున్నారు ఇక్కడ కానీ మొదలైంది అంతకు పూర్వం అయితే మాత్రం ఎక్కువ పెద్ద సీట్లోనే కూర్చుంటే నిలబడి వేసేవాళ్ళు ఆడపిల్లలు పాపం. ఇప్పుడైనా ఫస్ట్ స్టార్టింగ్ లో అలానే కదమ్మా అలానే జరిగేది. చేస్తారు. తర్వాత రెండు సమానమైన తర్వాత పీటలు కూర్చుని వేస్తారు. పెడతారు. అవును. కాబట్టి ఆ తలంబ్రాలు పోయడము అంటే మరి ఇంటికి ఎవరైనా వచ్చినా ఆశీస్సులు ఇయ్యమ్మా నీ చేతితో అంటుంటారు. అవును. ఆ బియ్యం పట్టుకొని మీరేమి ఆశీర్వచనం ఇచ్చినా 100% సక్సెస్ఫుల్ గా అవుతుంది. అందుకే గురువులు, పీఠాధిపతులు, ఋషులు మన ఇంటికి వచ్చినప్పుడు, పెద్దవాళ్ళు వచ్చినప్పుడు వాళ్ళకి దండం పెట్టు నాన్న, అక్షింతలు ఇచ్చి ఆశీర్వచనం తీసుకో అంటాం. అందులో ఆంతర్యం ఏమిటంటే పాజిటివ్ ఎనర్జీ తొందరగా వస్తుంది. అమ్మ ఇప్పుడు భగవంతుడికైతే స్త్రీతత్వానికి ఒక రకంగా, పురుషతత్వానికి ఒక రకంగా, లేదు రెండు కలిపి అంటే ఈ రకంగా వాడదాం అనుకున్నాం. వివాహానికైతే పసుపు. మరి ఇప్పుడు ఇంకా కొన్ని అంటే ఫంక్షన్స్ జరుగుతూ ఉంటాయి, శారీ ఫంక్షన్స్ అని, లేకపోతే పిల్లల స్త్రీలకు అవన్నిటికి కూడా కుంకుమని. అంటే మనం ఇక్కడ స్త్రీతత్వానికి పురుషతత్వానికి అక్కడ ఏమీ లేదు, ఓన్లీ కుంకుమనే. కుంకుమనే ఎందుకంటే సక్సెస్ఫుల్ గా జరగాలంటే శక్తి కావాలి, శక్తి లేకపోతే పూజ జరగదు. శక్తి అంటే అమ్మవారు. పురుషుడు ఎప్పుడైనా కొంచెం నేను స్త్రీ శక్తే ఎక్కువ, అందుకే నేను ఇందాక చెప్పింది లలితాపారాయణ ఎక్కువ చదివిన వాళ్ళకు స్త్రీ శక్తి అమోఘంగా వచ్చి అనే శక్తులు పెరుగుతాయి. అందుకని పురుషుడు డౌన్ అయిపోతాడు. అందుకనే ప్రతి దాంట్లో కుంకుమనే ఎక్కువ వేయడం ప్రాధాన్యత. అమ్మ మరి ఇప్పుడు అక్షతలతో పూజ చేసేటప్పుడు కూడా ఖచ్చితంగా అక్షతలు ఎంత పొదుపుగా మనం గనక పూజలో వాడితే అంత ఉత్తమము అని అంటూ ఉంటారు. వృధా చేయకూడదు. కాదు నాన్న, కొన్ని అక్షింతలే కలుపుకుంటారే బాబు. అవి పూజల్లో అష్టోత్తరం చదువుతున్నప్పుడు కొన్ని వేసేసరికి అయిపోతే మళ్ళీ కలపాలంటే మళ్ళీ వెళ్ళి కలుపుకొని రావాలి. అందుకని రెండు వేసినట్టుగా మరీ కిలోలు ఎక్కువ తక్కువ వేయకండి అని చెప్పడం. తర్వాత ఏం చేస్తాము, 2 దీపాలు పెడతాం. 2 దీపాలు పెట్టడంలో తాటక ప్రక్రియ అంటే మన బాడీ అంతా డల్గా ఉంటుంది. పూజ చేసుకోవడానికి ముందు డల్గా ఉండకుండా అగ్నిహోత్రం అంటే నువ్వుల నూనె కానీ నెయ్యి కానీ వేసి 2 దీపాలు వెలిగిస్తాం. అంటే ఇది ఒత్తులు మన చేతితో ఇలా చేసి 2 ఒత్తులు వేసి వెలిగిస్తాం. అంటే 2 కళ్ళకి ఆ 2 జ్యోతులు వెలగడం మూలంగా ఆజ్ఞాచక్రంలో ఏమైనా బ్లాకేజెస్ ఉంటే ఓపెన్ అవుతాయి. మన మణిపూరక చక్రంలో డైజెషన్ కెపాసిటీ ఎప్పుడైతే ఉండదో అటువంటి వాళ్ళు పూజా గదిలో చాలాసేపు కూర్చుంటే అందుకే మన బొడ్డు కింద చీర కట్టుకోవాలని శాస్త్రం. ఆ బొడ్డుకు వెలుతురు దీపం వెలుతురు మన బాడీకి తగిలి డైజెషన్. ఎందుకంటే స్త్రీకి వాతతత్వం తొందరగా వస్తుంది, అంటే వేడి తత్వం చాలా తక్కువ ఉంటుంది అన్నమాట. డెలివరీ టైంలో, పీరియడ్స్లలో హార్మోనల్ చేంజెస్ వల్ల మనకు వాతతత్వం ఎక్కువ. అందుకే మోకాళ్ళ నొప్పులు తొందరగా వస్తే, కూర్చుంటే లేవలేమని ఒక డెలివరీ తర్వాత కాగానే వీక్ అయిపోతారు ఆడపిల్లలు. దానికి కోసం అగ్నిహోత్రుడికి దగ్గరలో, అగ్నిహోత్రుడు అంటే హోమాలు చేయడము అనుకుంటారు. హోమము అనేది మన బాడీలో జరిగే హోమమే, అది కూడా అది వేరు. 7 యజ్ఞాలు జరుగుతాయి మన బాడీలో 7 యజ్ఞాలు జరుగుతాయి రోజు. అదే అగ్నిహోత్రం అని భగవద్గీతలో చెప్పారు. ఇప్పుడు వీళ్ళు ఏమనుకుంటారు, బయట చేసే హోమము ద్రవ్యాలు అని అనుకుంటారు. కాదు, మనం రోజు ఒక యజ్ఞం చేస్తూనే పోతుంటాం. అది 7. ఇంకో సందర్భంలో నేను చెబుతాను. ఇప్పుడు ఏమిటిదంటే, ఇప్పుడు 2 దీపాలు పెట్టి చూసినప్పుడు 2 కళ్ళకి ఆ వెలుతురు జరిగి మన మణిపూరక చక్రము, ఆజ్ఞా చక్రము ఓపెన్ అవుతాయి. తర్వాత 2 దీపాలు పెట్టిన తర్వాత ఫస్ట్ పసుపు కుంకుమ 2 దేవుళ్ళ మీద వేస్తాం, అవునా? తర్వాత గంధం వేస్తాం. గంధం వేయడంలో ముఖ్య ఉద్దేశం మన మూలాధార చక్రం యాక్టివేట్ కావడానికి గంధం వేస్తాం. గంధం తర్వాత నీళ్లు తీసుకుంటాం. అకాలమూర్త్యారణం ఓం శ్రీ కేశవాయ స్వాహ, నారాయణ స్వాహ, మాధవ స్వాహ 3 సార్లు తీసుకో. ఆ నామముతో నీళ్లను తీసుకొని కేశవాయ స్వాహ అనగాండి. కేశవ అంటే ఏంటంటే బొడ్డు నుంచి ఇక్కడ దాకా బ్రీతింగ్. ఇది గాలిలో మనకు ఎసిడిటీ వస్తుంది కదా నాన్న, ఎక్కడో దబదబ పనులు చేసుకొని వచ్చేస్తాము. ఆ గ్యాస్ అడ్డం పడి ఆకలిస్తుంది, ఏం పూజరా అని పరిగెత్తుకొని పోకుండా ఆ 3 చుక్కలు ఓం శ్రీ కేశవాయ స్వాహ అనే ఆ ఒక్క నీళ్ళల్లో ఆ మంత్రం చదవగానే మన హార్ట్లో శ్రీమన్నారాయణుడు ప్లేస్ ఇది, అది ఓపెన్ అవుతుంది. ఓపెన్ అయిపోయి 3 చుక్కల నీళ్లు తాగగానే మన బాడీలో ఎసిడిటీ కిందికి వెళ్ళిపోతుంది. అప్పుడు మళ్ళీ చేతులు కడుక్కొని మనం పూజ చేస్తాం. పువ్వులు వేయమ్మా అన్నారు. పువ్వులు అంటే కాడ తీసి వేయాలి, అది ఆకాశతత్వానికి సంబంధించింది. కాడ తీసి వేసేసి పువ్వును దేవుడికి వేస్తున్నాం. కాడ ఎందుకు తీస్తున్నాము అని అంటే దేవుడికి కుచ్చుకుంటుందమ్మా అని అక్కడ చెప్పారు. కాదు, మన
విశుద్ధి చక్రానికి సంబంధించింది పువ్వు. పువ్వు కాడ తీసి దేవుళ్ళకి వేయమంటే అందరు కూర్చొని ఆడవాళ్ళందరూ పూలు అన్ని కాడలు తీసి అతపడేస్తారు. బయటకు వచ్చినాక ఆ అమ్మ గట్ల చేసింది, ఈ అమ్మ ఎట్లా చేసింది అని క్రిటిసిజం చేసి మాట్లాడతాం. స్త్రీలు కానీ పురుషుడు కానీ కాడ లేకుండా పువ్వును దేవుడికి వేసినట్టుగా మృదు మధురమైన మాటలు మాట్లాడాలి. కఠినమైన మాటలు మాట్లాడితే అది గుచ్చుకుంటుంది హృదయంలో అని చెప్పడానికి ప్రతీకతో కాడ తీసి దేవుడికి పూజ చేయమన్నారే బంగారు. అందుకని అది పూజ చేసేటప్పుడు తెలుసుకొని వాళ్ళ నిత్య జీవితంలో ఆచరించాలని పెద్దవాళ్ళు. మనం అది వేరు ఇది వేరు అనుకుంటున్నాం, కాదు. పూజా విధానమే మన నిత్య జీవితము అన్నమాట. ప్రతిదానికి ఒకదానికి లింక్ ఉంది. తర్వాత ఏం చేస్తున్నాము, మంత్రం ఏదో చదువుతున్నాం, ఒక బీజాక్షరాలు చదువుతున్నాం. బీజాక్షరాలు అనేవి మనకి ఎందుకు ఇచ్చినారు అని అంటే, మన మూలాధార చక్రం నుంచి స్వాధిష్టాన చక్రం దాకా అన్ని చక్రాలు యాక్టివేట్ కావడానికి. మన సెల్ ఫోన్కు పిన్ ఛార్జింగ్ పెట్టుకుంటాం కదా రోజు, ఛార్జింగ్ అయిపోతే అట్లా మనం పూజ చేసేటప్పుడు ఛార్జింగ్ అవ్వడానికి అనంత విశ్వ చైతన్యంలో ఉండే పాజిటివ్ ఎనర్జీని మన బాడీలోకి రిసీవ్ చేసుకోవడానికి మంత్రాలు. అప్పుడు ఏమన్నారు, వాళ్ళ ఇష్టం. శివుడికి సంబంధించిన శ్లోకాలు చదువుకుంటే ఓం నమ శివాయ అంటే శివుడు అనుగ్రహం కలుగుతుంది. అమ్మ ఓం మహాలక్ష్మి నమః అనుకుంటే అమ్మవారి అనుగ్రహం కలుగుతుంది. మీరు ఏ దేవుడు, ఆంజనేయ స్వామి అంటే ఆంజనేయ స్వామి. ఇది పూజా విధానంలో ఆయా దేవుడి అనుగ్రహాన్ని పొందటానికి. ఈ బీజాక్షరాలు ఏవైతే ఉన్నాయో భగవంతునికి మనకు అనంత విశ్వంలో పంచభూతాలకి మన శరీరంలో ఉండే పంచభూతాలు యాక్టివేట్ జరగడానికి. అమ్మ ఒక చిన్న డౌట్, ఇప్పుడు మామూలుగా పువ్వులతో ఆడుకుంటున్నప్పుడు పిల్లలు పువ్వులు చుంచి ఇట్లా పైన వేస్తే అలా పువ్వులు పైన జల్లొద్దు అని చెప్పి అంటారు. కానీ ఈ మధ్యకాలంలో ఇది జనరేషన్ మారుతున్న కొద్దీ భగవంతుడి పైన పువ్వులు వేస్తున్నాము కాబట్టి అక్షతలు వేస్తున్నాం, పువ్వులు వేస్తున్నాం. మరి దీని నుంచి తీసుకుంటున్నారో ఎలా తీసుకుంటున్నారో తెలియదు, కానీ ఫంక్షన్లలో కూడా, వివాహంలో అయినా సరే మిగతా ఫంక్షన్లో అయినా సరే అక్షతల్లో పువ్వులు కలపడం అనేది ఎక్కువగా చూస్తున్నాం. అసలు పువ్వు రేకులు చల్లుతూ ఉంటే సుగంధం అంతకంటే ఎక్కువ ఇంకేం లేదు. అదొక ఆర్టిఫిషియల్, దాంట్లో ఫలితం రాదు. ఫలితం పువ్వుని ఎప్పుడైతే నువ్వు తుంచావో అంటే దానికి ప్రాణశక్తి పోయినట్టే కదా. ఒక పువ్వు ఈ విధంగా వేసినప్పుడు అంటే ఒక మాట మనం తుంచినట్టుగా మాట్లాడతామే, అబ్బా ఆమె మాట తుంచినట్టుగా మాట్లాడుతుంది, ఆ మాట బాగలేదు అంటే మనం ఎన్నో సందర్భాల్లో రోజు వింటుంటాం. అంటే పువ్వును తుంచినప్పుడు ఎలాగైతే తుంచినట్టుగా ఉంటుందో మన మాట అలా తుంచినట్టుగా ఉండకూడదు. పుష్పంలా ఉండాలి, మృదుమధురంగా ఉండాలి, ప్రేమగా ఉండాలి, లాలనతో ఉండాలి, ఆత్మీయతతో ఉండాలి, అనురాగంతో ఉండాలి. ప్రేమ ఉబికి వచ్చేసి అయ్యో నా మనిషి అన్నట్టు కలిగేటట్టుగా మనం మాట్లాడగలగాలి. అది జీవిత సత్యం నాన్న. అదే దేవుడి పూజకి మన బాడీలో ఉండే పంచభూతాలకి అవినాభావ సంబంధం. తర్వాత ఏం చేస్తావు, ప్రసాదం ఇస్తావు దేవుడికి. ప్రసాదం అంటే అపానాయ స్వాహ, ఉదానాయ స్వాహ, సమానాయ స్వాహ అంటే నేను ఈ ఆహారం తింటానైనా కింది నుంచి గ్యాస్ వెళ్ళిపోని, పైనుంచి హార్ట్కు మంచిది కానీ ఇక్కడ నుంచి పైదాకా ప్రాణశక్తి రాని, హార్ట్కు మంచిగా పోని. వ్యానాయ శరీరం మొత్తం చక్కగా గాలి ప్రసాదించమని ప్రసాదం ఇచ్చావు. ప్రసాదం తర్వాత హారతి ఇస్తున్నాను. హారతి ఇవ్వడం అంటే ఏంటిది, మనలో ఉండే ఆత్మ విశ్వ చైతన్యంలో ఆత్మ పరమాత్మ లౌకికంగా కలిసిపోవడము. అక్కడ నువ్వు ఒక అగరబత్తి వెలిగిస్తావు, పూజ చేసే ముందు 2 అగరబత్తులు వెలిగిస్తావు. అగరబత్తి అనేది మన హార్ట్కి సంబంధించింది. ఎక్కడి నుంచైనా దూరం వాసన వస్తే అబ్బా ఏదో మంచి వాసన వస్తుంది అని అనుకుంటాం కదా నాన్న. అంటే మన హార్ట్ చక్రాకి సంబంధించింది అగరబత్తి అనేది, సుగంధానికి సంబంధించింది. అంటే మన మాట ఎలా ఉండాలంటే ఇక్కడ మాట్లాడిన దేశవ్యాప్తంగా ప్రచారం అయ్యేటట్టుగా అందులో ఎనర్జీతో కూడుకొని ఉండాలి, ప్రేమతో ఉండాలి, ఒక కృతజ్ఞతతో ఉండాలి. అదే అగరబత్తి. హారతి అనేది ఆత్మకి పరమాత్మకి మొత్తంకి కలిపేసుకుని ఏకత్వాన్ని పొందడం. నాయనా నేను మొత్తం నీవే నేను అంటే ఈ విశ్వమంతా పరమాత్మనే, నేను నాలో ఉన్నది పరమాత్మనే, బయటున్నది పరమాత్మే, ఏకత్వాన్ని పొందడము. అది చివరికి. తర్వాత చప్పట్లు కొట్టి దండం పెట్టుకొని మీ కోరిక చెప్పుకొని పెట్టుకొచ్చేస్తారు. అమ్మ యోగా డే రాబోతోంది మనకి. అంటే మన సనాతన ధర్మంలో ఎన్నో ఆచారాలు, సాంప్రదాయాలు, విలువలు ఉన్నాయి. వాటిలో నుంచి మనం ముఖ్యంగా కొన్ని తీసుకుంటే, కొన్ని శాస్త్రాలను వాటిని కనుక తీసుకుంటే, దాన్ని మీరు అన్నట్టుగా విశ్వానికి కనెక్ట్ చేస్తే, దాంట్లో భాగంగా మనం మనశ్శాంతిగా ఉండాలన్నా, ఆత్మకు శాంతి చేకూరాలన్నా కూడా యోగా ఒకటి
ఆయుర్వేదం ద్వారా, అంటే అదొక ట్రీట్మెంట్ లాగా, ధ్యానం ఒకటి, ఇవి రెండు కూడా ముఖ్యంగా చెప్తూ ఉంటారు. మనం ఆరాధన చేసినా, పూజ చేసినా, యోగా, ధ్యానం ఇవి చేసినా కూడా దాంతో సమానమే అని చెప్పి. ఎలా అమ్మా, ఎలా సమానం అవుతాయి? యోగా చేయటం వల్ల ఉపయోగాలు ఏంటి? మనిషికి ఏది ముఖ్యమో చెప్పు నాన్న. భర్త ముఖ్యమా? భర్తకు భార్య ముఖ్యమా? నీకు ఒక ఇల్లు వస్తే చాలా, లేదు ఒక పదవి వస్తే చాలా, ఒక సోఫా వస్తే చాలా, ఏది ముఖ్యం చెప్పడం? అన్నదమ్ములు ముఖ్యమా? తల్లిదండ్రి ముఖ్యమా? పిల్లలు ముఖ్యమా? భర్త ముఖ్యమా? ఇల్లు ముఖ్యమా? ఆస్తి ముఖ్యమా? అసలు మనిషికి ఏం కావాలో చెప్పు నాన్న. అన్నీ కావాలి, కానీ ఏది ముఖ్యము అని చెప్పే ముందర అసలు ఏది శాశ్వతం కాదు కదమ్మా. మనిషే శాశ్వతం కానప్పుడు మరి అవన్నీ ఎట్లా శాశ్వతం? కానీ మనిషికి మనతో ఉండేది ఏంటిది? మనతో ఉండేది ఏంటిది? మన శరీరం. శరీరం కూడా మన శరీరమే మనతో ఉంటుంది, లేకపోతే లేదు. ఆ శరీరం చెడిపోతే మనం దీంట్లో నుంచి వెళ్ళిపోవాల్సి వస్తుంది. అంటే మనతో చివరి వరకు తోడుండేది ఏంటిది? అంటే ప్రాణంతో ఉన్నంత వరకు ఈ ఆత్మకి తోడెవరు? ఈ శరీరం. అంతే. ఈ శరీరాన్ని పట్టించుకోకుండా అది కావాలి, ఇది కావాలి, ఇల్లు వస్తేనే బాగా అవుతుంది, పిల్లలు పుడితేనే సంతోషంగా ఉంటా, లేదు నేను ఒక ఎన్విరాన్మెంట్లో తిరిగి వస్తేనే సంతోషంగా ఉంటా, ఫలానా ఉద్యోగం వస్తేనే, నేను ఒక పదవిలో ఉంటేనే సంతోషంగా ఉంటా. కానీ అమ్మ, శరీరానికి, ఆత్మకి ఇవన్నీ అవసరం లేదో కానీ మనతో ఉండే ఈ శరీరానికి మాత్రమే ఈ సౌకర్యాలన్నీ ఉంటేనే ప్రశాంతంగా అనిపిస్తుంది కదమ్మా ప్రస్తుత జీవనంలో. ఈ జీవనంలో ఉండేవి, మన శరీరంలో ఉండేవి పంచభూతాలు, అవే నడిపిస్తుంది ఈ ఆత్మ. లింక్, ఈ పాజిటివ్ ఎనర్జీ పాయింట్ అని వాళ్ళు ఆత్మ అన్నారు, నేను పాజిటివ్ ఎనర్జీ పాయింట్ అంటున్నాను. దీనికి 5 ఉన్నాయి. 5 మూలాధారము, స్వాదిష్టము, మణిపూరకము, 5 ఎలిమెంట్స్. విశ్వంలో 5 ఎలిమెంట్స్ ఉన్నాయి. నీవు ఏది చేసినా కాలము అనేది కూడా నీవు లేదు అంటే లేదు, ఉన్నది అంటే ఉంది. రహస్యం అదే. నువ్వు బాధ అనేది ఒక రకమైన ఎంజాయం, సంతోషం అనేది నువ్వు ఒక రకమైన ఎంజాయం. అది నీలో తయారైతేనే బయట సంతోషాన్ని చూడగలవు. బాధ అంటే ఏదైనా ఒక సిచ్యువేషన్ని చూసినప్పుడు చిన్నప్పటి నుంచి నీ సబ్ కాన్షియస్ మైండ్లో అది బాధ, వాళ్ళు ఏడ్చింది కాబట్టి ఏడుస్తున్నావు. బాధ అనేది కూడా లేదు ఇక్కడ. కాలం అనేది కూడా లేదు. కాలం ఎప్పుడు కాదు, కాలం ఎప్పుడు ఒకటే తీరుంటుంది. మనం మారుతామంతే. కాలంలో మారుతున్నది మనము, కానీ శాశ్వతంగా ఉండేది ఈ ఆత్మ, పరమాత్మతో లింక్. అంటే ఈ పంచభూతాలతో లింక్. అంటే ఒక ఎనర్జీ పాయింట్ చుట్టూ పంచభూత అన్ని గ్రహాలు వరుసగా తిరుగుతూ పోతుంటుంది. దాన్నే బ్రహ్మాండము, అండము, పిండము, బ్రహ్మాండము అన్నారే. అంటే ఈ విశ్వం మొత్తం తిరుగుతూ పోతుంటున్నది పంచభూతాలతో, ఒకదానికొకటి గుద్దుకోకుండా అవన్నీ ఒక ఓవల్ షేప్లో తిరుగుతూ పోతుంటుంది. అంటే అక్కడుండే ఎనర్జీ మన బాడీకి కావాలి. అవేమిటిది? మన బాడీలో ఉండేది కూడా విశ్వమే, బయట ఉండేది కూడా విశ్వమే. నేను విశ్వము వేరు కాదు, ఒకటే అనేదే యోగా డే. యోగా డే అంటే రేపటి నుంచి ఉత్తరాయణం స్టార్ట్ అవుతుంది. అయితే ఏమవుతుంది, ఇప్పుడు రేపటి నుంచి చేంజ్ అయ్యేదానికి మన బాడీని యాక్టివేట్ చేసుకుంటున్నాం. యాక్టివేట్ చేసుకోవడానికి యజ్ఞాలు చేయండి రా బాబు అన్నారు. యజ్ఞం అంటే ఏంటి? ఒక మ్యూజిక్ పెట్టి మీరు ఇట్లా అంటే బాడీలో రాదు. ఓన్లీ కండరాలు, నరాలు కదులుతాయి, కానీ ఈ చక్రాలలో యాక్టివేషన్ జరగదు. ఈ చక్రాలలో బ్లాకేజెస్ ఉంటాయి. ఈ బ్లాకేజెస్ ఎప్పుడైతే ఏర్పడతాయో అంటే ఏంటి? ఇప్పుడు నీరు ప్రవాహంగా జరిగిపోతూ నీటిలో అలలు సాఫ్గా వస్తున్నప్పుడు సాఫ్గా నీళ్లు వెళ్ళిపోతుంటుంది. మనం తీసుకున్నటువంటి గాలిలో, మన బాడీలో బ్లాకేజెస్, మూలాధారం నుంచి గాలి రాదు పైకి. ఇప్పుడు నువ్వు గాలి పీల్చుకో, ఇక్కడ నుంచి ఇక్కడ దాకానే వచ్చింది. మీరు అందరూ ఎవరెవరు టీవీ చూస్తున్నారో అందరూ చూసుకోండి. మీకు చాలా కష్టాలుండి, బయట నుంచి మీకు ఉద్యోగాలు లేవని, ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్ ఉన్నాయని, నాకు అందరితో డిటాచ్మెంట్ ఉందని, నాకు అప్పులు పెరిగిపోతున్నాయి అనుకున్న ప్రతి మనిషి పడుకొని మీరు బ్రీత్ని గమనించండి. నీవు తీసుకున్నప్పుడు లోపలికి పోతుంది, పీల్చుకున్నప్పుడు లోపలికి పోతుంది. ఉల్టా జరుగుతుంది. ఈ ఉల్టా జరుగుతున్నంతసేపు మీకు బయట విశ్వంలో ప్రతి పనిలో కూడా నెగిటివిటీ వస్తుంది. అంటే మీ థాట్లలో నెగిటివ్ ఫీలింగ్ ఎక్కువ ఉన్నట్టు లెక్క. దాన్ని మార్చుకోవడమే యోగా. యోగా అంటే ఈ ఆత్మకి, మన బాడీకి, మన శరీరానికి, ఆత్మకు, మనలో ఉన్న లింక్ కలపడం అన్నమాట. మనస్సు అనేది లింక్. మనస్సు అనేది బాడీకి, ఆత్మకు ఒక లింక్ అంటే సెల్ ఫోన్కు ఛార్జర్ లాంటిది. ఇప్పుడు ఛార్జింగ్ చేయాలి అని అంటే ఈ విశ్వంలో ఏముంది? చచ్చావా బతికేవాడు ఉన్నాడా లేదా? విశ్వం అదే బ్రీతింగ్ ఉంటే శివము, లేకపోతే శవం.
అంటే ఏంది, విశ్వం నుంచి మన కనెక్షన్ గాలి మాత్రమే, గాలి మాత్రమే. దాన్ని ఏం చేశారంటే విశ్వం అనేది జీరో అన్నారు, మనం కూడా ఒక జీరో అన్నారు. అంటే ఏంది, నీవు చేసే ప్రతి ఆలోచన విశ్వంలోకి వెళ్ళిపోయి విశ్వంలో నుంచి మళ్ళీ తిరిగి నీకు వస్తుంది. అదే నీ కర్మగా మారిపోతుంది. అదే విశ్వ నియమము. అదే 8 ఆకారాన్ని సూచించాడు. అంటే నీ ఒకరిని బాగా తిట్టావు, తిట్టినప్పుడు వెళ్ళిన తర్వాత మళ్ళీ ఆ వ్యక్తి నిన్నెంత బాధ పెట్టావో ఒక వ్యక్తిని, అదే మళ్ళీ తిరిగి ఎవరో వచ్చి నిన్ను బాధ పెట్టిపోతారు. అదే తిరిగి వస్తుంది. నువ్వు పాజిటివ్ ఎనర్జీని ఇచ్చినప్పుడు, మంచి థాట్స్ని ఇచ్చినప్పుడు, మంచి ఆలోచనలు ఇచ్చినప్పుడు నీకు విశ్వంలో ఎనర్జీ అంతా ఎనర్జీ తరంగాల రూపంలో మారిపోతూ ఉంటుంది. అంటే ఏంటిది, నీ బాడీ అనేది ఒక ఇనుప ముక్క అయితే అయస్కాంతంతో ఇలా ఇలా అన్నప్పుడు నీకు ఎనర్జీ ఇనుప ముక్క అయస్కాంతంగా మారినట్టుగా నీ బాడీ విశ్వంలో ఉన్న చైతన్యానికి అనుగుణంగా ఉండడానికి ఒక తరంగ దీర్ఘం మనలో ఉంది. అదే గాలి. ఆ గాలిని బ్రీతింగ్ అన్నాము. ఆ బ్రీతింగ్ని ఎప్పుడైతే నీ కుడి ముక్కులో గాలి సరిగ్గా రాదో అప్పుడు ఇండైజెషన్ ప్రాబ్లమ్స్ వస్తాయి. ఎప్పుడైతే లెఫ్ట్ ముక్కులో నుంచి గాలి సరిగ్గా ఆడదో తలనొప్పి, సైనసెస్ వస్తుంది. దాన్ని ఈక్వల్ చేసేందుకే మెడిటేషన్. ఇలా చేతులు పెట్టి ఈ పంచభూతాల్లో ఇది అగ్ని, ఇది గాలి, ఇది ఆకాశము, ఇది భూమి, ఇది నీరు, వాటి లాక్ చేసేసి కాళ్ళని లాక్ చేసేసి బ్రీత్ని తీసుకోండి అన్నారు. బ్రీత్ని ఎప్పుడైతే మనం తీసుకుంటూ వెళ్తామో దానివల్ల ఏమవుతుందంటే పంచభూతాలతో లింక్ ఏర్పడి మూలాధారంలో బ్లాకేజెస్, స్వాధిష్టానంలో బ్లాకేజెస్, అనాహతంలో మణిపూరకంలో బ్లాకేజెస్ అన్నీ పోతాయి. మీరు ఇలా పెట్టేసి అని ఈ విధంగా చేస్తే బ్రెయిన్లోనూ హార్ట్లోనూ ఎప్పుడైతే ఇది ఒక 5 times 10 times నువ్వు ఇలా ఇలాంటి బ్రీత్ని నువ్వు చేయగలిగితే, చేస్తూ ఉంటే ఏమవుతుంది నాన్న, నీకు తెలియకుండా కూడా నీ ఇంటర్నల్గా బ్రీత్ మూలధారం నుంచి పైకి తీసుకోవడానికి అలవాటు పడుతుంది అది. అందుకని యోగానే కంప్లీటెడ్గా చెప్పారు. ఆయుర్వేదిక శాస్త్రంలో కానీ, యోగాలో కానీ, ఈ మెడిటేషన్లో కానీ మనం నిత్య జీవితంలో పూజ చేసుకుంటూ ముక్కు పట్టుకోవయ్యా, అనులోమ విలోమం చేసినాకనే పూజ చేయమన్నారు. కాబట్టి ప్రతిదీ బ్రీత్ తోటే సంబంధం కలిగి ఉంది. ఈ బ్రీతింగ్లో ఇన్బ్యాలెన్స్ వచ్చినప్పుడే కాళ్లకు ఆక్సిజన్ అందదు, మోషన్ ప్రాబ్లం వస్తుంది, కిడ్నీలో స్టోన్స్ తయారవుతాయి. కాబట్టి ప్రతిదీ కూడా గాలితోటే, గాలిలో ఉండే నీటి ఆవిరే. అందుకే విష్ణుమూర్తి పడుకొని అమ్మవారు కూర్చున్నట్టుగా చూపించారు. మన హార్ట్ చక్ర అంటే లక్ష్మీనారాయణుడు ఇక్కడ బొడ్డు నుంచి పైదాకా, కింద ఉండేదేమో క్రింది భాగం, బొడ్డు నుంచి క్రింది భాగం ఉండేదేమో బ్రహ్మ, ఇక్కడ నుంచి ఉండేది విష్ణువు, ఇక్కడ ఉండేది మహేశ్వరుడు. గతించినది మహేశ్వరుడు, ప్రజెంట్లో ఉండేది విష్ణువు. అదే రహస్యం. అవన్నిటికీ లింక్ కలపడానికే బ్రహ్మ విష్ణు మహేశ్వర రూపాన్ని చూపించారు. మనం గాలిని ఎప్పుడైతే కరెక్ట్గా పీల్చుకుంటామో, బ్రీతింగ్ బాగా చేయగలుగుతామో, అంటే ఇంటర్నల్ కాకుండా బయట బాహ్యంలో కూడా చక్కగా, అంటే గ్రీనరీలో కూడా వెళ్ళి చక్కటి ఆక్సిజన్ మన బాడీలోకి అన్నిటికీ అందినట్టయితే కనుక, చెవులో నొప్పి వచ్చినా మీరు బాగా గమనించండి, ఇలా అనుకొని చెవిపోటు తగ్గిపోతుంది. లేదా ఓంకారం చేసి చెవులో కాటన్ పెట్టుకొని ఓంకారం చేస్తే అక్కడ ఉండే బ్లాకేజెస్ పోతుంది. బ్రీత్ ద్వారానే మనలో అన్ని రోగాలు తగ్గించుకునేది ఆయుర్వేదిక్ శాస్త్రం నేర్పించింది. అంటే విశ్వంలో ఉండే కూరలు, పండ్లు, గాలి ముఖ్యం కాబట్టి మనమంతా గాలితోటే బ్రతుకుతున్నాం. కాబట్టి విశ్వ నియమాల్లో మొట్టమొదటిది బ్రీతింగ్. అదే విశ్వంతో మన కనెక్షన్. మనము వేరు కాదు, విశ్వం వేరు కాదు. ఎప్పుడైతే విశ్వం నుంచి మనం వేరు అనే భావనతో జీవిస్తున్నామో అప్పుడు మనకు అన్నీ నెగిటివ్గా ఉంటాయి. విశ్వము మనము ఒకటే అని డిటాచ్మెంట్గా బ్రతుకుతాము. అన్నిట్లో మనమే సక్సెస్. మనం అనుకున్న కోరికలు నెరవేరుతాయి. బ్రీత్ తీసుకొని నువ్వు ఏ కోరిక కోరుకున్నా సక్సెస్. బ్రీత్ వదిలిపెట్టి నువ్వు కోరిక కోరుకుంటే గాల్లో నీ కోరిక వదిలిపెట్టినట్టు. అదే రహస్యం. ఈ చిన్న రహస్యాన్ని తెలుసుకోవాలి. సంతోషం అమ్మ, ధన్యవాదాలు. Sir, one life lesson what medicine has taught you. Whatever you can do without expecting. బట్ ఐ రియలీ బిలీవ్ మన పాజిటివ్ యాటిట్యూడ్ ఉంటేనే మనం ఏదైనా సాధించగలం. గట్ని మనం కరెక్ట్గా డీల్ చేసినట్లయితే అది మనకి పాజిటివ్ హార్మోన్స్ని రిలీజ్ చేస్తుంది. షుగర్ వచ్చిన వాళ్ళ పరిస్థితి ఏంటి? పొట్ట దగ్గర పెరిగితే దాన్ని ఆండ్రాయిడ్ అంటారు. ఆండ్రాయిడ్ ఫోన్ కదా. అసలు థాట్స్ ఎందుకు వస్తాయి? బ్రెయిన్ డెడ్ అంటే దానికి
ప్రపంచం అంతా కూడా కొన్ని నిర్దిష్టమైనటువంటి లక్షణాలు ఉంటాయి. మానసికంగా ధైర్యంగా ఉంటే క్యాన్సర్ జయించవచ్చు. యు ఆర్ అ డాక్టర్ ఫర్ అ కాజ్ సార్, అంతే. వాళ్ళకి వచ్చిన ఆదాయం కాకుండా ఫ్రీ సర్వీస్ ఎంతమందికో చేస్తుంది.